హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టిఎస్ఎస్ ట్యూషన్స్ కడప. సో స్క్వేర్ ట్రిక్స్ ద్వారా మీరు స్క్వేర్స్ ఎలా చేయాలనేది నేర్చుకున్నారు కదా. సో ఈ రోజు మనము క్యూబ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో 1 క్యూబ్ నుంచి 10 క్యూబ్ వరకు ఎలా ఈ 10 క్యూబ్స్ ని మనం గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా ఎగ్జామ్స్ టైంలో ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికంటే ముందు గైస్, ఇంకా మన టిఎస్ఐ ట్యూషన్స్ కడప ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ మీరు ఆన్ చేసి పెట్టుకోండి. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ థింగ్, మనకందరికి కూడా తెలుసు కదా, 1 క్యూబ్ అంటే నేను ఏం రాస్తా అంటే చూడండి, 1 స్క్వేర్ ఇంటూ 1 రాస్తాను. ఓకే, సో 1 స్క్వేర్ ఇంటూ 1 స్క్వేర్ అంటే ఎంత అండి? 1. మనకు తెలుసు 1 ఇంటూ 1 ఎంత? 1 క్యూబ్ 1 స్క్వేర్ అయినా 1 క్యూబ్ అయినా వాల్యూ ఇస్ 1. నౌ 2 క్యూబ్ అండ్ రైటింగ్ 2 క్యూబ్ నేను ఎలా రాస్తానంటే 2 స్క్వేర్ ఇంటూ 2 రాస్తాను. సో 2 స్క్వేర్ ఇంటూ 2 రాస్తాను. సో 2 స్క్వేర్ అంటే మనకు తెలుసు, 2 స్క్వేర్ అంటే ఎంత? 4 ఇంటూ 2 హౌ మచ్? 8. సో 2 క్యూబ్ ఆన్సర్ ఎంత? 8. అండ్ 3 క్యూబ్ నేను ఏం రాస్తాను చూడండి, 3 స్క్వేర్ ఇంటూ 3 రాస్తాను. 3 స్క్వేర్ ఇంటూ 3. సో 3 స్క్వేర్ అంటే ఎంత మనకు తెలుసు, 9 ఇంటూ 3 ఉంది కదా. సో 3 9 3 ఎంత అండి? 27. సో 3 క్యూబ్ వాల్యూ ఎంత? 27. నౌ 4 క్యూబ్ చూద్దాం. 4 క్యూబ్ ఏం రాస్తానండి నేను? 4 క్యూబ్ అంటే 4 స్క్వేర్ ఇంటూ 4. 4 స్క్వేర్ ఇంటూ 4. 4 స్క్వేర్ అంటే మనకు తెలుసు, 4 స్క్వేర్ ఎంత అండి? 6. 4 స్క్వేర్ ఎంత? 16. సో 16 ఇంటూ 4. 16 4 మనకు తెలుసు, 16 4 ఎంత? 64. సో 4 క్యూబ్ వాల్యూ ఎంత? 64. నెక్స్ట్ 5 స్క్వేర్ ఐఎమ్ రైటింగ్ హియర్ 5 స్క్వేర్ ఇంటూ 5. 5 స్క్వేర్ అంటే ఎంత అండి? 25 ఇంటూ 5. నేను ఆల్రెడీ ఇంతకుముందు మీకు మల్టిప్లికేషన్ టేబుల్స్ ట్రిక్స్ చెప్పేటప్పుడు 25 ఇంటూ 10 20 టేబుల్ వరకు ఒక ట్రిక్ చెప్పాను, 20 నుంచి 99 వరకు ఒక ట్రిక్ చెప్పాను. ఆ ట్రిక్ ఒకసారి మీరు చూడండి. సో ఆ ట్రిక్ ఏంటంటే, ఫస్ట్ 10s ప్లేస్ లో ఉండేది మనం మల్టిప్లై చేస్తాం. 2 5s ఎంత? 10. సో యూనిట్ 10s ప్లేస్ లో ఉంది కాబట్టి 0 యాడ్ చేసుకుంటాం. అండ్ 5 5s అంటే అండి 25. సో ఈ రెండు యాడ్ చేసుకుంటే 125. సో మనకి 5 క్యూబ్ వాల్యూ ఎంత? 125. ఓకే, నెక్స్ట్ 6 క్యూబ్ చూద్దాం. 6 క్యూబ్ అంటే నేను ఏం రాస్తాను? 6 స్క్వేర్ ఇంటూ 6. 6 స్క్వేర్ ఇంటూ 6. 6 స్క్వేర్ ఎంత అండి? 36 ఇంటూ 6. సో 36 మళ్ళీ ఇది కదా. సో 3 6 ఎంత? 18. సో 0 ప్లస్ 6 6 ఎంత? 36. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అండి? 36. 6 plus 0 6. A plus 3 A plus 8 plus 2 10 plus 1. సో 10 plus 1 అంటే 11. సో 11 1 క్యారీ. సో 2 1 6 ఎంత అండి వాల్యూ? 6 క్యూబ్ వాల్యూ ఎంత? 216. ఓకే, నెక్స్ట్ 7 క్యూబ్ చూద్దాం. 7 క్యూబ్ ఐఎమ్ రైటింగ్ 7 స్క్వేర్ ఇంటూ 7. 7 స్క్వేర్ ఇంటూ 7. సో 7 స్క్వేర్ అంటే ఎంత మనకు తెలుసు, 49 ఇంటూ 7. సో మళ్ళీ ట్రిక్ అప్లై చేద్దాం. 4 7 ఎంత అండి? 4 7 ఎంత? 28. 0 ప్లస్ 9 7 ఎంత? 63. 3 కి 0 యాడ్ చేయాలి. 3 6 ప్లస్ 8 ప్లస్ 6 14. 8 ప్లస్ 6 14 అండ్ 2 ప్లస్ 1 3. సో 7 క్యూబ్ వాల్యూ ఎంత అండి? 343. 7 క్యూబ్ వాల్యూ 343. ఓకే, నెక్స్ట్ సేమ్ ట్రిక్ 8 క్యూబ్ కూడా మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఎవరైనా క్యాలిక్యులేట్ చేసి కామెంట్ సెక్షన్ లో మీరు ఆన్సర్ చేసేయండి. ఈలోపు ఎవరైనా మన టిఎస్ఐ ట్యూషన్స్ కడప ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో 8 క్యూబ్ చూద్దాం చూడండి. 8 స్క్వేర్ ఇంటూ 8. 8 స్క్వేర్ అంటే మనకు తెలుసు, 8 8s ఎంత అండి? 8 8s ఎంత? 64 ఇంటూ 8. సో దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. 6 8s ఎంత? 6 8s ఎంత? 48. 0 ప్లస్ 4 8s ఎంత అండి? 32. సో దీన్ని యాడ్ చేసుకున్నాం. 2 8 ప్లస్ 3 11 1 క్యారీ. సో 4 ప్లస్ 1 512. సో ఆన్సర్ ఎంత అండి? 8 క్యూబ్ 512. 8 క్యూబ్ వాల్యూ ఎంత అండి? 512. ఓకే, నెక్స్ట్ 9 క్యూబ్ చేద్దాం. 9 క్యూబ్ ఎంత అండి? 9 స్క్వేర్ ఇంటూ 9. 9 స్క్వేర్ అంటే 9 9s ఎంత అండి? 9 9s 81 ఇంటూ 9 చేయాలి. సో 8 9s ఎంత అండి? 72. సో 0 యాడ్ చేసుకుంటున్నాను. ప్లస్ 1 9s ఎంత? 9. సో 729. 9 క్యూబ్ వాల్యూ ఎంత అండి? 729. 9 క్యూబ్ వాల్యూ ఎంత? 729.
Okay, next 10 cube. 10 cube I'm writing here 10 square into 10. ఏం రాసుకున్నాను? 10 square into 10 గా రాసుకున్నాను. 10 square అంటే మనకు తెలుసు ఎంత అండి? 100 into 10. 100 tens and how much? 1000. 100 tens and 1000. సో ఇలా మీరు 1 క్యూబ్ నుంచి 10 క్యూబ్ వరకు ఈ ట్రిక్ ద్వారా మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అని నేర్చుకోవచ్చు. మీరు వెంటనే మీరు ఈ ట్రిక్ ద్వారా మీరు ఎక్కడి నుంచి అప్ టు 10 క్యూబ్ వరకు మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకొని నేర్చుకోవచ్చు అండి. ఎవరైనా మిమ్మల్ని నుంచి అడిగినా సరే 2 క్యూబ్ వాల్యూ ఎంత అంటే ఏం చెప్తారండి? 2 క్యూబ్ వాల్యూ 8, 3 క్యూబ్ వాల్యూ ఎంత అండి? 27, 5 క్యూబ్ వాల్యూ 125. ఇలా ఎలా క్యాలిక్యులేట్ చేశారంటే మీరు ప్రాక్టీస్ చేయంగా ఈజీగా మీ మైండ్కి వచ్చేస్తుంది, ఈజీగా మీరు చెప్పగలుగుతారు. సో ఈ ట్రిక్ మీరు చాలా ఇంపార్టెంట్. మీరు క్యాలిక్యులేట్ చేయండి, నేర్చుకోండి. ఓకే, సో ఈ ట్రిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే ఇలాంటి మోర్ ట్రిక్స్ కోసం వెంటనే మన టీఎస్ఐ ట్యూషన్ కడపని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.